పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే గంటల సుమన కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో గంటల సుమన బాధపడుతున్నారు. విశాఖపట్నంలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1983లో పాయకరావుపేట నుంచి టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. సుమారుగా 61% ఓట్లతో రికార్డు విజయం సాధించారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు. చెప్పండి భరత్, ఇటు చూస్తే మరి సుమన చాలా రోజుల నుంచి కూడా అనారోగ్యంతో మృతి చెందారని తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఉత్తరాంధ్రలో చెరగని ముద్ర వేసుకున్నటువంటి గంటల సుమ ఏదైతే ఈ రోజు ఉదయాన మృతి చెందడం అంటూ జరిగింది. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రధానమైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి పరిస్థితి. రాజకీయాలకు సంబంధించినంత వరకు మహిళలకు సంబంధించి స్థిరస్థాయిగా ఉండేటటువంటి పరిస్థితుల్లో ఆమె నిలదొక్కున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. మరి ముఖ్యంగా రాజకీయంగా ఉన్నటువంటి సమయాల్లో అనేక కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా బడుగు బలహీన వర్గాలపై కూడా ఒకంత ఆవిడ చూసేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినంత వరకు వెనుకబాటు జిల్లాలుగా ఉండడం, ఉత్తరాంధ్ర ప్రజలకు సంబంధించినంత వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే విధంగా కూడా నిర్ణయాలు తీసుకోవడం అంటూ జరిగింది. మరి ముఖ్యంగా సుమాకు సంబంధించినంత వరకు కూడాను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరీ ముఖ్యంగా పాయకరావుపేట కాన్స్టిట్యున్సీకి సంబంధించినంత వరకు ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీగా ఉండడం, రిజర్వ్ కాన్స్టిట్యున్సీతో పాటుగా ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి అభివృద్ధి చెందేందుకు అనేక ఏర్పాట్లను కూడా చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా మత్స్యకారక ప్రాంతంగా ఉన్నటువంటి పాయకరావుపేట కాన్స్టిట్యున్సీకి సంబంధించి మత్స్యకారులకి ఊతమిచ్చే కార్యక్రమాలు చేస్తూ రావడం అంటూ జరగడం, పాయకరావుపేట కాన్స్టిట్యున్సీలో పూర్తిగా ఆవిడికి సంబంధించినంత వరకు కూడా ఒక చిరస్థాయిగా ముద్ర వేసేటటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే రాజకీయ ప్రస్థానానికి సంబంధించినంత వరకు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి నేతృత్వంలో విద్యావేత్తలకి పెద్దపీట వేసేటటువంటి అవకాశం సమయంలో ఈవిడ ఆ సమయంలో టీడీపీలో చోటు దక్కించుకోవడం, ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి. ఉత్తరాంధ్రలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందినటువంటి సిచ్యువేషన్ అయితే చూసాము. ఆ తర్వాత మరొక 2 సార్లు కూడా అత్యంత దగ్గరగా వచ్చి ఏదైతే 1994 కానీ 99 ప్రాంతాల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ అనంతరం కూడాను కాంగ్రెస్ లోకి రావడం, కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం అంటూ జరిగింది. అత్యంత స్వల్పంగా 3 నుంచి 5,000 లోపు ఓట్లలో ఓటమి పాలైనటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తాం. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బయటకు వచ్చి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసుకోవడాను, ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీదకి అత్యధిక ఓట్లు సాధించినటువంటి ఘనత కూడా సుమాకు దక్కిందని చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా సేవా దృక్పథం కలిగినటువంటి పరిస్థితి. ఏదైతే చిన్నపిల్లలకు కానీ మరీ ముఖ్యంగా ప్రాంతాల్లో ఉండేటటువంటి వృద్ధులకి సంబంధించినంత వరకు కూడా ప్రియదర్శనం అనేటటువంటి వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో ఉండేటటువంటి పెద్దలందరినీ కూడా చూసుకునేటటువంటి కార్యక్రమం. మరీ ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించినంత వరకు పాయకరావుపేట నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా నియోజకవర్గంలో రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కావడం, మత్స్యకారులు అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతం. చూసుకుంటే ఇటు పాయకరావుపేట నియోజకవర్గం అభివృద్ధికి సంబంధించి కూడా ఎంతో కీలక పాత్ర సుమన పోషించారనే చెప్పాలి. దీని గురించి ఏమంటారు? ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఓడిపోయిన అనంతరం కూడాను ప్రజలలోకి వెళ్లేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి పరిస్థితి. రుద్రాశ్రమాన్ని స్థాపించడంతో పాటుగా మత్స్యకారులు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతం, సుమారుగా 9 గ్రామాలు మత్స్యకార గ్రామాలు ఉండడం, అందరూ కూడా ఏదైతే దరిద్ర రేఖకి దిగువగా ఉండేటటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అందరినీ కూడా హక్కును చేర్చుకోవడం అంటూ జరిగింది. ఈ నేపథ్యంలో పాయకరావుపేట కాన్స్టిట్యున్సీకి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ఆమె ప్రజల గుండెల్లో నిలిచిపోయిందని చెప్పొచ్చు. ఆ తదనంతరం కూడా 2012 ఆ సమయంలో తెలుగుదేశంలోకి రావడం అంటూ జరిగింది. అక్కడి నుంచి కూడా ప్రత్యక్ష రాజకీయాలకి దూరంగా ఉన్నప్పటికీ కూడా ఏదైతే సేవా దృక్పథంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడాను సేవా దృక్పథంతో ప్రియదర్శిని అనేటటువంటి రుద్రాశ్రమాన్ని స్థాపించడం, రుద్రాశ్రమంలో ఎవరైతే వాళ్ళందరికీ సేవ చేసేటటువంటి పరిస్థితుల్లో ఆవిడ ముందుకుంటా వెళ్ళిపోవడం అంటూ జరిగింది. అయితే గత కొంతకాలం నుంచి కూడాను ఆవిడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి సమయంలో ఈ రోజు ఉదయాన్న కేర్ హాస్పిటల్లో మృతి చెందడం అంటూ జరిగింది. దీంతో ఒక్కసారిగా పాయకరావుపేట ప్రాంతం అంతా కూడాను ఒకసారి దిగ్భ్రాంతికి గురైనటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా రుద్రాశ్రమంలో ఉన్నటువంటి పెద్దల వాళ్ళు కానీ ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి రాజకీయ నేతలు కూడా పూర్తిగా ఒకంత ఏదైతే ఆవిడ మృతి అందరికీ కూడా షాక్ ను గురి చేసేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. మరీ ముఖ్యంగా ఏదైతే హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి అనిత దీని మీద దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. గత కొంతకాలం నుంచి కూడా ఆరోగ్యం బాగాలేనటువంటి పరిస్థితుల్లో కోలుకొని తిరిగి పాయకరావుపేట నియోజకవర్గంలోకి వచ్చి మళ్ళీ అదే స్థాయిలో తిరుగుతారంటూ కూడా ఆశించాం. కానీ సడన్ గా మృతి చెందడం ఒకంత షాక్ గురి చేసిందంటూ కూడా ఆవిడ నివాళులు అర్పించినటువంటి పరిస్థితి. మిగిలిన నాయకులందరూ కూడా పూర్తిగా ఆవిడ నివాళులు అర్పించినటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. మరీ ముఖ్యంగా ఒక విద్యావేత్తగా ఉండడం, అదేవిధంగా రాజకీయాలపై అనిత కాలంలో పట్టు సాధించినటువంటి పరిస్థితి. ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినంత వరకు వెనకబడిన జిల్లాలుగా ఉన్నటువంటి నేపథ్యంలో అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించినంత వరకు ఒకంత అడుగు ముందు పడే విధంగా కూడా ఆవిడ ముందుకుంటూ అడుగులు వేసినటువంటి సిచ్యువేషన్ అయితే చూసాము. అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించి అభివృద్ధికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా
పాయకరావుపేటను తీసుకురావడానికి కానీ పాయకరావుపేటకి సంబంధించినంత వరకు ప్రధానంగా ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి కంపెనీలకు సంబంధించి కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే కొన్ని వనరులకు సంబంధించి అప్పుడు ఉన్నటువంటి ఏదైతే షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి కానీ కొయ్య బొమ్మలకు సంబంధించి కానీ కొంతవరకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చేటటువంటి పరిస్థితుల్లో కూడా స్థానికంగా పోరాటం చేసినటువంటి పరిస్థితి, అసెంబ్లీలో కూడా తన గొంతు వినిపించి తమ ప్రాంతానికి అభివృద్ధి జరగాలంటూ కూడా పూర్తి కూడా అభివృద్ధి చేసేందుకు అనేక కార్యక్రమాలు చేయడం, అసెంబ్లీలో తమ గొంతు వినిపించి ప్రజలందరికీ కూడా పూర్తిగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందే విధంగా కూడా అనేక ఆవిడ పోరాటం చేయడం అంటూ జరిగిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా పాయకరావుపేట నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఆవిడ ఆత్మకి శాంతి కలగాలంటూ కూడా అందరూ కూడాను ఒకంత ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. రాజకీయ నాయకులు కూడా పూర్తిగా ఏదైతే ఆవిడ సేవలకు సంబంధించి కానీ మరొక వైపు పార్టీకి సంబంధం లేకుండానే ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజలకు సంబంధించి సంక్షేమ పథకాలు అందించే విధంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి చేసే విధంగా కూడా అనేక మాటలు ఆవిడ ముందుకు రావడం, తమ గొంతు వినిపించి ఉత్తరాంధ్ర అభివృద్ధికి ముందడుగు ఆవిడే వేశారంటూ కూడా కొంతమంది నాయకులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రతో పాటుగా పాయకరావుపేటలో నియోజకవర్గ అంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ భరత్. ప్రశ్నించుకుంటే అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గంటల సుమన కన్నుమూశారు. ఇదే నేపథ్యంలో ఇటు రాజకీయాలు కూడా రాజకీయ వర్గాల నుంచి కూడా సుమన కన్నుమూసపై అయితే ఇటు శోకసంద్రంలో మునిగిపోయారనే చెప్పాలి, దిగ్భ్రాంతిని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇటు చూస్తే అనిత వంగలపూడి కూడా ఇటు సుమన మృతిపై స్పందిస్తూ ఒక ట్వీట్ అయితే చేశారు. ఒకసారి ఆ ట్వీట్ చూసినట్లయితే అందులో ఆవిడ వంగలపూడి అనిత అయితే రాసుకొచ్చారు, పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే శ్రీ గంటల సుమన గారు మరణించారన్న వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతూ వారు కన్ను మూయడం అత్యంత బాధాకరమని, వారి మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నాను అంటూ ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని ఈ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అంటూ కూడా వంగలపూడి అనిత ట్విట్టర్ ద్వారా రాసుకొచ్చారు. ప్రస్తుతం అయితే అనారోగ్యంతో బాధపడుతూ విశాఖపట్నంలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె స్థాపించిన ప్రియదర్శిని వృద్ధాశ్రమంలో ప్రజల సందర్శనార్థం భౌతిక కాయాన్నుంచారు. ఒక సాధారణ దళిత కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఎన్నో అడ్డంకులను అధిగమించి అతి చిన్న వయస్సులోనే అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే గంటల సుమన మృతిపై రాజకీయ నేతలు, ఆమె అభిమానులు సంతాపం తెలుపుతూ ఉన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి 1978లో ఎంఏ పట్టా పొందిన ఆమె విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలన్న ఆశయంతో అడుగుపెట్టారు. 1983 అసెంబ్లీ ఎన్నికల్లో పాయకరావుపేట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో సుమారుగా 61% ఓట్లతో ఆమె రికార్డు విజయం సాధించారు. రాజకీయాల్లో ఒడిదుడుకులు కూడా చాలా సహజం. అయితే 1984లో రాష్ట్ర రాజకీయాల్లో నాదెండ్ల భాస్కర్ రావు తిరుగుబాటు సమయంలో సుమన తీసుకున్న నిర్ణయం ఆమె రాజకీయ ప్రస్థానాన్ని మలుపు తిప్పింది. ఆ సమయంలో ఆమె నాదెండ్ల వర్గంలో చేరారు. అయితే తిరిగి ఎన్టీఆర్ అధికారంలోకి రావడం, ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం బలపడటంతో ఆమె తెలుగుదేశం పార్టీకి దూరమయ్యారు. ఆ తర్వాతి కాలంలో ఆమె భారతీయ జాతీయ కాంగ్రెస్లో చేరి తన పోరాటాన్ని కొనసాగించారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 1994లో తెలుగుదేశం అభ్యర్థి కాకర నూకరాజు చేతిలో, 1999లో చెంగల వెంకట్రావు చేతిలో ఓడిపోయారు. 2004లో పార్టీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి 27, 105 ఓట్లను సాధించారు. అనంతరం 2012 తర్వాత ఆమె తెలుగుదేశంలో చేరారు. పదవి ఉన్నా లేకపోయినా కూడా ప్రజాసేవకు ఏది అడ్డు కాదు అంటూ సుమన నిరూపించారు. ప్రియదర్శిని స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆమె చేసిన సామాజిక సేవ అభినందనీయం. ముఖ్యంగా దళిత, వెనుకబడిన వర్గాల విద్యార్థుల కోసం ప్రభుత్వ హాస్టళ్లలో కనీస సౌకర్యాల కల్పన కోసం ఆమె అలుపెరగని పోరాటం చేశారు. మహిళా సాధికారత, నిరుపేదల ఆరోగ్య సంరక్షణ కోసం ఆమె చేసిన కృషి పాయకరావుపేట ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. విశాఖ కేంద్రంగా వృద్ధులు, మహిళల కోసం ఉపాధి శిక్షణల కేంద్రాలు, వసతి గృహాలను కూడా నడిపారు. ప్రాంతీయ వివక్షపై గొంతు వినిపించడంలో సుమన ఎప్పుడూ కూడా ముందుండేవారు. రాజకీయాల కంటే కూడా ప్రాంతీయ ప్రయోజనాలే ముఖ్యమని నమ్మిన ఆమె ఉత్తరాంధ్ర నేతల ఏకతాటిపైకి రావాలి అని ఆశించారు. పారిశ్రామికంగా, నీటిపారుదల పరంగా ఈ ప్రాంతం వెనకబడి ఉండడంపై ఆమె ఎంతో ఆవేదన చెందేవారు.